దేవుని ప్రశస్త నామములో మీ అందరికీ కూడా శుభములు కలుగునుగాక. ప్రతిరోజు వాగ్దానం ద్వారా మీరు ఎంతగానో బలపరచబడుతున్నందుకు దేవునికి మహిమ కలుగునుగాక. ప్రతిరోజు ఉదయం 6 గంటలకు లైవ్ ఆరాధన వస్తుంది. తప్పకుండా ప్రార్థనలో ఏకీభవించండి. అలాగే మీ ప్రార్థన అవసరతను తెలియచేయండి. వాటన్నిటి గురించి ప్రార్థన చేద్దాము. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను దీవించునుగాక. లేఖన భాగాలు తెరిచి కీర్తనలో 103వ కీర్తన 22వ వచనము, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. ప్రైజ్ లార్డ్. అక్కడ ఉంటున్న భక్తుడు తన ప్రాణాలతో చెప్తున్నాడు, నీవు జీవము కలిగిన దేవుణ్ణి సన్నుతించు, స్తుతించు, ఆరాధించు, ఆయన్ని గణపరచు అని ఎంతగానో మాట్లాడుతున్నాడు. మరి వాక్యాన్ని వింటున్న మీరు మీ ప్రాణముతో తిను, తాగు, సుఖించు, నీ ఇష్టం వచ్చిన చోటకు వెళ్ళు, ఇష్టం వచ్చింది చేయి, కొనుక్కో, అమ్ముకో, లేకపోతే వాళ్ళని చూసి వీళ్ళని చూసి అసూయతో, డంబముతో, అవివేకముతో, గర్వముతో, అహంభావంతో, యాటిట్యూడ్లతో, ఈగోలతో ఉంటున్నారేమో. ఒక్కసారి పరిశీలన చేసుకోండి. అసలు నీ ప్రాణంతో నువ్వేం చెప్పుకుంటున్నావు? దావీదు అంటాడు 34వ కీర్తనలో, నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతిస్తాను, నిత్యము ఆయన కీర్తి నా నోటను ఉంటుంది అంటాడు. అంటే దేవుణ్ణి గణపరిచే బిడ్డలు, దేవుణ్ణి స్తుతించే బిడ్డలు, దేవుణ్ణి ఆరాధన చేసే బిడ్డలు ఈ మాట చెప్పగలుగుతారు. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి వరకు అసలు నువ్వేం చేస్తున్నావు? నీ ప్రాణంతో ఏం చెప్పుకుంటున్నావు? తిన్నావా, ఉన్నావా, కట్టుకున్నావా, బతుకుతున్నావా, జీవిస్తున్నావా? ఎప్పుడు దీని గురించి ఆలోచన చేస్తున్నావే తప్ప దేవుణ్ణి ఎప్పుడైనా మహిమపరుస్తున్నావా? దేవుణ్ణి సన్నుతిస్తున్నావా? దేవుణ్ణి కీర్తిస్తున్నావా? దేవుని మహిమార్థమైన ఉంటున్నావా? దేవుని గణపరిచేదానిగా, గణపరిచేవాడిగా ఉంటున్నావా? నన్ను గణపరిచిన వారిని నేను గణపరుస్తానన్నాడు. నన్ను హెచ్చించిన వారిని నేను హెచ్చిస్తానంటున్నాడు. నన్ను తృణీకరించిన వారిని నేను తృణీకరిస్తానని చెప్తున్నాడు కదా. మరి అలాంటన్నప్పుడు దేవుని గణపరిచే బిడ్డలుగా ఉంటున్నారా? అసలు నీ ప్రాణంతో చెప్పుకుంటున్నావా దేవుని స్తుతించాలని, దేవుని గణపరచాలని? బాధలతో ఉన్నావు, కష్టాలతో ఉన్నావు, నష్టాలతో ఉన్నావు, శోధనలతో ఉన్నావు, కలవరభరితమైన పరిస్థితులతో బాధపడుతున్నాను పాస్టర్ గారు, తట్టుకోలేకపోతున్నా, అందుకనే నా జీవితంలో దేవుని స్తుతించలేకపోతున్నా. నాకు కూడా స్తుతించాలని ఉంది, నాకు కూడా దేవుని గణపరచాలని ఉంది. అలనాడు దేవదూతలంట పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని గానం ప్రతిగానాలతో ఆ జీవము కలిగిన దేవుని స్తుతిస్తున్నట్లుగా నేను కూడా ఆ దేవుని స్తుతించాలి, నేను కూడా ఆ దేవుని నామాన్ని నామస్మరణ చేయాలి అనే ఆశ, ఆలోచన ఉంది. కానీ స్తుతించలేకపోవడానికి కారణం ఏంటి? నీ బాధలేనంటావా? నీ ఆర్థికపరమైన ఇబ్బందులే అంటావా? నీ అప్పులేనంటావా? నీ రోగ సమస్యలేనంటావా? జాబ్ కోసం, సీటు కోసం, ఇల్లు కోసం, వివాహాల కోసం, కోర్టు సమస్యల కోసం, అక్కమ సమస్యల కోసం, స్వస్థత కోసం, గర్భఫల, ఈ సమస్యలన్నీ పాస్టర్ గారు నన్ను వెంటాడుతున్నాయి. బాధలు ఉన్నను కూడా దేవుని గణపరచాలి అన్న విషయం తెలియదా? శ్రమ ఉన్నా, ఇబ్బంది ఉన్నా, కలవరమున్నా, నువ్వు పడుతున్న ఏ వేదనకరమైన పరిస్థితి అయినా దేవునికి తెలియదు అనుకుంటున్నావా? మరి నీ పరిస్థితుల్లో దేవుని గణపరుస్తున్నావా? నీకున్న ఇబ్బందులో, నువ్వు అనుభవిస్తున్న బాధలో దేవుని నామాన్ని మహిమపరిచేదిగా ఉంటున్నావా? ఏదేమైనా నేను ఆయన గణపరచకుండా వదిలిపెట్టను. కష్టాలే రాని, శోధలే రాని, కలవరాలే రాని, బాధలే రాని, ఎలాంటి ఇబ్బందికరమైన పరిస్థితులు నాకు ఎదురైనా కూడా నేను ఆయనను గణపరచకుండా, ఆయన్ని ఆరాధన చేయకుండా నన్ను ఏది కూడా ఆపలేదు. పౌలు శీలను బంధించి చెరసాలలో వేసినప్పుడు వారు మనసారా స్తుతించారండి, గణపరిచారు, ఆరాధన చేశారు. స్తుతించడం ద్వారా వారి బంధకాలు ఊడిపోయినాయి కదా, వాళ్ళ సంఖ్యలు ఓడిపోయినాయి కదా, వారు శోధల నుంచి బయటపడ్డారు కదా. వాళ్ళు చేసింది ఏంటి? స్తుతించారు, గణపరిచారు, మహిమపరిచారు. ఉదయాన్నే లేచి ఆయన్ని గణపరచు, రాత్రికాలం పడుకునే ముందు ఆయన గణపరచు, పాటలు పాడుతూ ఆయన స్తుతించు, స్తుతులు చెప్తూ ఆయన్ని మహిమపరచు, స్తోత్రాలు చెల్లిస్తూ, దేవా నాకు ఇచ్చిన సమస్తము కేవలం నీవు నాకు అనుగ్రహించినదే, నీకే నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానని దేవుడి దగ్గర నిలబడి మోకరించి ప్రార్థన చేస్తే సర్వోన్నతుడైన దేవుడు నీకు సమాధానాన్ని అనుగ్రహించడా? మేలు కలుగు చేసే దేవుడు నీ బ్రతుకులో ఉన్నతమైన కృపను దయచేయడా? ఆయన విడుదల ఇస్తాడో, ఆశీర్వాదాన్ని ఇస్తాడో, సమాధానాన్ని ఇస్తాడో, నీ బ్రతుకుని మార్చి సంతోషభరితంగా నిలబెడతాడో. నువ్వు అనుకుంటున్నావేమో ఇది పోవట్లేదు, అవ్వట్లేదు అని చెప్పేసి నీ దుఃఖాన్ని నాట్యముగా మార్చాలన్నా, నీ కన్నీటిని ఆనందంగా మార్చాలన్నా, నీ నిందలను ఆశీర్వాదకరంగా మార్చాలన్నా, బాధపడుతూ ఉంటున్న నీ జీవితంలో నోరు తెరువుమో, నేను దాని ఆనందంతో నింపుతాను అని చెప్తున్న దేవుడో. అలా మాట్లాడుతున్న దేవుని దగ్గర తిరగకుండా ఎవరి వైపు తిరుగుతున్నావు? బంధువుల వైపా, స్నేహితుల వైపా, నీ పై అధికారుల వైపా, నీ మనుషుల వైపా, నీ చుట్టుపక్కల వాళ్ళ వైపా? ఎవరినైనా సరే లైన్లో నిలబెట్టగలిగినంత శక్తి
ప్రార్థనకి ఉన్నది. అసాధ్యమైన కార్యాలు సాధ్యపరచబడితే నువ్వేమీ బాధపడాల్సిన అవసరం లేదో, భయపడాల్సిన అవసరం లేదో. నేను ఎల్లప్పుడూ దేవుని స్తుతిస్తానో, నా పరిస్థితులన్నింటినీ ఆయనే మారుస్తాడో. నాకేం కావాలో, నీకేం కావాలో, మనకి ఏమి అనుగ్రహించబడాలో జీవము కలిగిన దేవునికి తెలుసో. ఆయనే చూసుకుంటాడో. ముందుగా మనం స్తుతించడం నేర్చుకుందాం, ప్రార్థన చేయడం నేర్చుకుందాం. ఆయన రాజ్యమును నీతిని మొదటగా వెతుకుడి, అప్పుడు మీకు కావలసిన అన్నిటిని కూడా నేను మీకు సమకూరుస్తాను. మీరు నా యందును, నా మాటలు మీ యందును నిలిచి ఉండిన ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడి, అప్పుడు మీకు కావలసిన అన్నింటిని కూడా నేను సమకూరుస్తానని దేవుడు చెప్పట్లేదా? ఎరుకో కోటగోడ లాంటి సమస్యలుగా ఉండే పాస్టర్ గారు అంటే దాన్ని కోల్చగలిగినంత శక్తి ఎవరికి ఉంది? స్తుతించడం ద్వారా, ఆరాధించడం ద్వారా, మహిమపరచడం ద్వారా, దేవుని గణపరచడం ద్వారా ఆయనే మీకున్న సమస్యలన్నీ విడుదల కలుగు చేయబడను గాక. మీకున్న దుఃఖదినములన్నీ తీసివేసి, మీరు పడుతున్న ప్రతి బాధను తీసివేసి, ప్రతి అప్పు సమస్యలు, ప్రతి రోగ సమస్యలు, ప్రతి కుటుంబ సమస్యలు, ప్రతి వేదనకరమైన పరిస్థితుల్లో నాజరేయుడైన యేసు నామములోనే నీ కుటుంబాల్లో విడుదల పొందుకుంటే, ఆమేన్, మీ కుటుంబాల్లో సమాధానాన్ని పొందుకుంటారు. ఎవరైనా చెప్తా ఉంటుంటే వినబాకండి. నీ కుటుంబము ఫలభరితంగా మార్చబడేది. నిన్ను ఆశీర్వదించేది దేవుడే. నీవు దేవుని మీద ఆధారపడితే ఆయన నిన్ను, నీ కుటుంబాన్ని, నీ కలిగిన సమస్తమును విడిచిపెట్టడో. నీ కొరకు దాచి ఉంచిన మేలులు చాలా గొప్పవి. వివాహాల విషయంలో, గర్భఫలం విషయంలో, వ్యాపారాల విషయంలో, నీవు చేస్తున్న పనుల విషయంలో, నీవు కడుతున్న ఇల్లు విషయంలో, కావాల్సిన లోన్ విషయంలో, నీవు కడుతున్న ప్రతి ఈఎంఐ విషయంలో దేవుడు నిన్ను వదిలిపెట్టడో, దేవుడు నిన్ను విడిచిపెట్టడో. సమృద్ధికరమైన కృపను నీ జీవితంలో నువ్వు పొందుకుంటావు. ఎవరేం మాట్లాడుతున్నా దిగులు పరిచే నీ శరీరం అంటూ ఉంటుంది, నీ బతుకు అయిపోయింది, నీ జీవితం అయిపోతూ ఉంటుంది, నువ్వు కలవరపడడమే తప్ప నీ బ్రతుకులో ముందుకు సాగలేవు అని అనేకమైన మాటలు చెప్తా ఉంటుంటే, నీ శరీరాన్ని పాడు చేసే మాటలు వినబాక నీ ఆత్మను వృద్ధి చేసే దేవుని వాక్యాన్ని వినడం వల్ల దీవెనకరంగా మార్చబడతావు. దావీదు ఉన్నతమైన స్థితికి ఎలా వెళ్ళాడో, సొలొమోను జ్ఞానమును, ఐశ్వర్యమును, ఘనతను ఎలా పొందుకున్నాడు? స్తుతించడం ద్వారానే కదా. స్తుతులు చేయడం ద్వారా యెహోషాపాతు పక్షాన దేవుడే ఉండి యుద్ధం చేశాడండి. ఈరోజు మీ పక్షాన అనేక మంది శత్రువులు వచ్చి దాడి చేస్తున్నారు. అనేక మంది మనుషులు నీ ముందుకు వచ్చి ఇబ్బంది పెడుతున్నారు, కలవర పెడుతున్నారు. వారు మరలా కనపడకుండా దేవుడిని నిర్మూలన చేస్తాడు, దేవుడే నాశనము చేస్తాడు. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును కూడా వర్ధిల్లకుండా దేవుడే నీ పక్షాన ఉండి యుద్ధము చేస్తాడు. నీ పక్షాన ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే గనుడు, గొప్పవాడు. నీతో పాటు ఉండి ఆయన నడిపిస్తూ ఉండంటే మనకింకా ఎదురే ఎక్కడ. మనం దిగులు పడాల్సిన అవసరం లేదు. దావీదు యుద్ధమును జయించినట్లుగా, ఎస్తేరు ముందుకు సాగినట్లుగా, మోషేని దేవుడు నడిపించినట్లుగా, వాక్యం వింటున్న మీ అందరినీ కూడా దేవుడు సమృద్ధికరంగా నడిపించబడను గాక. దుఃఖ దినములన్నీ కూడా తీసివేసి ఫలభరితమైన ఆత్మను, మేలైన ఆత్మను, ఉన్నతమైన కృపను దేవుడు మీకు అనుగ్రహించబడను గాక. ప్రార్థన. కృపా సత్య సంపన్నుడా, మా గొప్ప దేవా, నీ కృప కలిగిన, దయ కలిగిన బంగారు పాదములకు మరొకసారి వందనములు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. దేవా, ఈ రోజు నుంచి మా ప్రాణంతో చెప్తామో నిన్నే గణపరుస్తామని, నీవు చేసిన మేలులను మర్చిపోమని, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్య కార్యములను, నీవు మా ఎడల జరిగించిన కృపలను జ్ఞాపకం చేసుకుంటూ తండ్రి, నీ సన్నిధానంలో మేమందరం వేడుకుని, మొరపెట్టి, ఆరాధిస్తూ, స్తుతిస్తూ నీ నామాన్ని మహిమపరుస్తున్నాం ప్రభువా. ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి తండ్రి. దేవా, అనేక సమస్యలతో, కుటుంబ భారాలతో, భార్యాభర్తల సమస్యలతో, అప్పుల గొడవలతో, అనారోగ్య బాధలతో, ఇబ్బందికరమైన పరిస్థితుల్లో బాధపడుతున్న బిడ్డలందరికీ కూడా నాయన ఒక్కసారి విడుదలను కలుగు చేయండి తండ్రి. మీరే సమాధానమును అనుగ్రహించగలరు ప్రభువా. ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఉన్నతమైన కృప, క్షేమమును, బలమును, సమాధానాన్ని, ఆశీర్వాదాన్ని కలుగు చేసి దేవా, ఈ రోజు నుంచి నీ నామాన్ని సన్నుతిస్తాం ప్రభువా. ఈ రోజు నుంచి నీ నామాన్ని గణపరుస్తాము తండ్రి. ఒకవేళ ఇప్పటి వరకు స్తుతించలేదు, నన్ను గణపరిచిన వారిని గణపరుస్తాను అని చెప్పావు కదా ప్రభువా. మేమేమై ఉన్నామో కేవలము నీ కృపే తండ్రి. ఈరోజు మరొక వాగ్దానాన్ని వినడానికి మా అందరికీ మీరు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి స్తోత్రాలు తండ్రి. ఘనత, మహిమ, ప్రభావములు కేవలం మీకు మాత్రమే కలుగునగాక అయ్యా. మా శక్తి కాదు, మా బలము కాదు, మా ఆలోచన కాదు, మా క్రియలు కాదు, కేవలం మమ్మల్ని నడిపించి నీ వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. స్థిరపరచమని, బలపరచమని, ఆదరణ కలుగు చేయమని, ఉన్నతమైన కృపను దయచేసి దీవించమని. ఒకవేళ ఈరోజు ఈ సమయంలో ఏమైనా తప్పులు చేసామేమో ప్రభా, మమ్మల్ని మన్నించండి. నీ కృప, నీ ఆశీర్వాదమును, నీ పరిచర్యలో కట్టబడుతున్న ప్రతి మందిరాన్ని, ప్రతి అవసరతను నీ నామములో ప్రభు తీర్చండి. మీ సహాయమును మీరు అనుగ్రహించండి, స్థిరపరచండి. అక్కడ సేవకులు కూడా బలాభివృద్ధిని పొందుకోవడానికి, అక్కడ కట్టబడుతున్న ప్రతి మందిరంలో కూడా ఉన్నతమైన క్షేమమును, సమాధానాన్ని, కృపను కలుగు చేసి స్థిరపరిచి ఆదరణ దయచేసి దీవించమని ఈ అనుదిన వాగ్దానం అనేక మంది విని దేవా బలపరచబడుటకు నీ సహాయమును, కృపను కలుగు చేసి స్థిరపరిచి దీవించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్.
మన తండ్రి అయిన దీవెన, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసపు సన్నిధి ఎల్లకాలము దేవుని ఆత్మ బిడ్డలకు, కుటుంబాలకు తోడయుండి నడిపించి స్థిరపరిచి ఆదరణ, క్షేమాభివృద్ధిని కలుగు చేయబడును గాక. ఆమెన్. యేసు రక్తమే ఇచ్చాం, సెలవు రక్తమే ఇచ్చాం. ప్రభు యేసు నామములో సంపూర్ణ చేయము, అపవాది క్రియలకు అనంత నాశనమును కలుగును గాక. ఆమెన్. మీ అందరినీ దేవుడు దీవించునుగాక. ఉదయం 6 గంటలకు లైవ్ ఆరాధన వస్తుంది. తప్పకుండా ప్రార్థనలో మీరందరూ కూడా ఏకీభవించండి. అలాగే వాగ్దానాన్ని మీ స్నేహితులకి, బంధువులకి కూడా షేర్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మనం ఆధ్యాత్మికంగా ముందుకు సాగుటకు అవకాశం ఉంటుంది. అలాగే మీ ప్రార్థన అవసరతను డిస్ప్లే మీద కనిపిస్తున్న నెంబర్కి తెలియచేయండి. ప్రభు ఆత్మ, దేవుని సహాయం మనకు, మన కుటుంబాలకు దేవుడు అనుగ్రహించబడును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.